రాజక బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ఏపీ హైకోర్టులో నిందితులకు చుక్కెదురైంది. 17 మంది నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. అయితే ఈ కేసులో పోలీసులు 89 మందిని నిందితులుగా చేర్చారు. వల్లభనేని వంశీ A71 గా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఇదైతే కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఆఫీస్ లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీకి చెందిన మద్దతుదారులు కొందరు మూకుమ్మడిగా కూడా టీడీపీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. ఈ దాడిలో కూడా పార్టీ ఆఫీస్ పై దాడి చేసి రాళ్లు రువ్వారు, అలాగే ఫర్నిచర్ కూడా ధ్వంసం చేశారు. అయితే ఈ ఘటనపై అప్పట్లో గత వైసీపీ ప్రభుత్వం జరిగిన ఘటనపై కూడా అక్కడ గన్నవరం పోలీసులు కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో దాదాపు నిందితులుగా ఏదైతే టీడీపీ ఆఫీస్ పైన దాడి చేసిన ఘటనలో 29 మంది వైసీపీకి చెందిన మద్దతుదారులు కూడా కేసు నమోదు చేసి కూడా పోలీసులు విచారణ చేపట్టారు. అయితే దీంట్లో A71 అంటే మొత్తం 89 మంది నిందితులు ఉంటే అందులో అక్కడ వల్లభనేని వంశీ మాజీ ఎమ్మెల్యే అక్కడ అతను A71 గా అతను అక్కడ నిందితులుగా ఉన్నాడు ఈ కేసులో. అయితే ఈ కేసులో మొత్తం 89 మంది నిందితులుగా ఉంటే దీంట్లో కొందరు అంటే దాదాపు 17 మందికి పైగా తమకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పేసి కూడా ఏపీ హైకోర్టును కూడా వాళ్ళు ఆశ్రయించారు. అయితే ఏపీ హైకోర్టు ఈ రోజు వాళ్ళకందరికీ కూడా జలకిచ్చని చెప్పుకోవచ్చు. ఏపీ హైకోర్టు అయితే వాళ్ళు బెయిల్ కోసం ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేశారో ఆ 17 మంది ముందస్తు బెయిల్ పిటిషన్లు కూడా హైకోర్టు ఈ రోజు డిస్మిస్ చేసిందని చెప్పి సమాచారము. అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ కేసులో మటుకు ఇప్పటిదాకా 89 మందిలో ప్రధాన నిందితునిగా మటుకు A71 గా మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ కూడా ఇందులో నిందితులుగా పోలీసులు చేర్చారు. మొత్తం మీద కేసులో మటుకు ఈ రోజు మటుకు టీడీపీ ఆఫీసు ఘటన కేసులో మటుకు ఏదైతే బెయిల్ కోసం వాళ్ళు దాఖలు చేస్తే వాళ్ళ బెయిల్ పిటిషన్లు రద్దు చేస్తూ కూడా హైకోర్టు వాళ్ళకు జలకిచ్చని చెప్పుకోవచ్చు. జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.